హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇల్లు ఏ ఎప్ అది ఎంతవరకు వచ్చింది, మా ఇల్లు యొక్క నిర్మాణం అయితే ఎంతవరకు వచ్చింది, పనులు ఎంతవరకు వచ్చినాయి అనే విషయం అయితే మీకు వివరిస్తాను. అలాగే వీటికి ఎంత ఖర్చు అయిందో కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. టోటల్గా ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు ఈ జరిగినంత వరకు అయితే, అలాగే మేము ఏ విధంగా అయితే డిజైన్ అయితే వేయించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చూసారు కదా, టైల్స్ వేసే వాళ్ళు ఏంటంటే మాకు వస్తాను వస్తాను అనుకుంటా పని అయితే లేట్ చేస్తారు. లేదంటే వాటికల్లా మేము టైల్స్ వేయించుకొని నీట్గా అయితే చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పటికి ఇంకా అవ్వలేదు. మాకు రేపు ఇవాళ సండే, రేపు సోమవారం కాబట్టి రేపు అయితే వస్తా అన్నారు. మరి చూడాలి, రేపు కానీ వస్తే కంప్లీట్ అయిపోద్ది ఒక రోజులోనే. ఏదేమైనా సరే ఈ టైల్స్ వేయడంలో అయితే చాలా లేట్ అయిపోయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ టైల్స్కి ఎంత అయిందో కూడా, ఖర్చు ఎంత అయిందో కూడా నేను చెప్తాను. అలాగే ఎక్కడ నుండి తెచ్చుకోకుండా చెప్తారనమాట. వెయిట్ చేయండి కొంచెం. హాల్కి వచ్చేసినట్లయితే చూస్తున్నారు కదా, ఆల్టెక్ కూడా చేయించడం జరిగింది అనమాట. ఆల్టెక్ కూడా డిజైన్ కూడా మేమే చూస్ చేసుకున్నాం. ఇది ఓల్డ్ డిజైన్ అనమాట. మాకు ఓల్డ్ డిజైన్లో నచ్చింది అనమాట నాకైతే. ఇంచుమించుగా ఆల్టెక్ వచ్చేసి మా సైడ్ అయితే 70,000, అంటే 70,000 అనమాట. 70,000 అంటే కాంట్రాక్ట్ ఇచ్చేసాం అనమాట. మేమైతే డైలీ కూలీ కాకుండా కాంట్రాక్ట్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కనెక్షన్ అంతా ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫస్ట్ కోటింగ్ వేసారనమాట. ఇంకా మనకి ఫస్ట్ కోటింగ్ వేసారు, చూస్తున్నారు కదా. ఇంకా మనకి సెకండ్ కోటింగ్ వస్తే తర్వాత పేపర్ అది కొడతారనమాట దీని మీద అయితే. మీ అంటే నేను ఎప్పుడు చూడలేదు, ప్లస్ ఏంటంటే మా ఊళ్ళో కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఎవరైనా వేయించుకున్నా లేదు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట మా ఇంటికి వేయించడం. అలాగే నేను ఫస్ట్ టైం ఆల్టెక్ దగ్గరుండి చూడటం. అంటే ఎలా చేస్తున్నారు కూడా తెలియదు నాకు. ఫస్ట్ అయితే ఆ విధంగా అయితే నేను చూడటం ఫస్ట్ టైం ఏంటన్నమాట. ఆల్టెక్ అంటే అదే సీలింగ్ అంటాం కదా, సీలింగ్ చేయించడం అనేది, చూడటం అనేది ఫస్ట్ టైం అనమాట. మాది మా ఇంటికి వేయించుకోవడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. అయితే ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే మాది ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు మాది ఫస్ట్ పునాదులతో ఉండేది, పునాదులు స్తంభాలతో ఉండేది అనమాట మా హౌస్ అయితే. ఇంచుమించుగా మేమైతే హౌస్ నిర్మించుకోవడానికి ఒక 3 లక్షలు అయితే అవుద్ది అనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువ అయింది. ఎంత అయిందో చెప్పాలంటే ఇంచుమించుగా 7 లక్షల నుంచి 8 లక్షలు అయితే అయిందనమాట. ఇంకా మాకు చాలా పని ఉంది కాబట్టి ఇంకొక 1 లక్ష 2 లక్షలు కూడా అవే అవకాశం ఉంది. మా విలేజ్లో కూడా ఎంత ఖర్చు అవుతుందంటే, ఇంకా టౌన్లో కానీ సిటీలో కానీ ఇంకెంత ఖర్చు అవుద్దో ఆలోచించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇంత ఖర్చు అవ్వడానికి కారణం ఏంటంటే ఈ టైల్స్ తెప్పించడం, లేదంటే ఆల్టెక్ చేయించడం. ఇది ఇంత పని పెట్టుకున్నాం కాబట్టి అది ఖర్చు అయింది. లేదంటే మాకు ఒక 6 lakhs, అంటే ఒక 6 లక్షలు అందులో అయితే అయిపోయింది అనమాట. నేనైతే ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఒక 3 లక్షలు అవుద్ది, 3,50,000 తోటి అయిపోద్ది అనుకున్నాం అనమాట ఇల్లు అయితే. కానీ ఇంత అయితే అవుద్ది అనుకోలేదు నేనైతే. ఇంకా ఎందుకంటే దిగాం కాబట్టి తప్పదు, ఇంకా చేయించుకోలేదు. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం. మాది ఇంతకు ముందు ఏంటంటే హౌస్ వచ్చేసి తాటాకిల్లు అనమాట. తాటాకిల్లు వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా కురిసేసేది ఎక్కువగా. వర్షం అయితే కురిసేసేది. ఆ, ఇంట్లోనే కురిసేసేది. ఇప్పుడు ఈ హాల్ ఉంది కదా, ఈ హాల్లోనే కురిసేసేది అనమాట. నీరు కూడా స్టాక్ అయిపోయేది. ఇంక ఇవన్నీ స్ట్రగుల్స్ అన్నీ చూసి 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 ఏంటంటే ఇంక ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడైతే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే రానున్నది వర్షాకాలం కాబట్టి, వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి, అలాంటి టైంలో కావచ్చు, లేదంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. కూర్చోడానికి ఉండట్లేదు ఆ వర్షం వచ్చినప్పుడు, లేదంటే నీట్గా ఉండకపోవడం, మనం తాటాకు మార్చుకోవడం, ఇవన్నీ. తాటాకు ఇల్లు ఏంటంటే ఎండాకాలం సమ్మర్లో బాగా చల్లగా ఉంటుంది. అదే కాకుండా ఏంటంటే మనం రిలేటివ్స్ వచ్చినప్పుడు గట్టా మనకి వాళ్ళు పడుకోవడానికి కావచ్చు, ఇలా కావచ్చు, ఒక కంఫర్టబుల్గా ఉండాలంటే ఖచ్చితంగా అయితే మనం ఈ స్లాబ్ అనేది వేయించుకోవాలని ఒక థాట్తో అయితే నేను మా అన్న అయితే ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని డబ్బులు అంటే, దానికి రీజన్ అయితే నేను చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి, లాస్ట్లో చెప్తాను అనమాట. అయితే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా మంది కబోర్డ్లు కూడా కొంచెం ఇక్కడ డిజైన్గా పెట్టించుంటారు. స్క్వేర్ టైప్లో, బాక్సుల టైపు. మాకు కొత్తగా ఇది అనిపించింది అనమాట. ఈ థాట్ ఎలా ఉందో కొంచెం కింద కామెంట్లు అయితే తెలియచేయండి. ఈ విధంగా
అలాగే టీవీ కబోర్డ్ పక్కన కూడా ఈ విధంగా 2 ప్లేట్స్ అయితే వేయించడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టీవీ టీవీ కంపార్ట్మెంట్ అన్నమాట ఇదంతా. టీవీ రూమ్ లాగా చూసారు కదా. ఈ విధంగా అయితే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ మనకి ప్రొజెక్టర్ వస్తుంది. అలాగే ప్రొజెక్టర్గా ఒకవేళ కేబుల్ కనెక్టింగ్ ఉన్నట్లయితే ఆ ప్రొజెక్టర్కి కేబుల్ కనెక్టింగ్ ఉండేలాగా అక్కడ కేబుల్ వైర్ కూడా లాగించడం జరిగింది అనమాట. ప్రొజెక్టర్ అయితే ఇక్కడ వస్తుంది, ప్రొజెక్టర్ అయితే అది టీవీ ప్లేస్ అనమాట. అందుకని టీవీ కాబట్టి అంటే చిన్నగా కట్టించుకుంటారు కొంతమంది, ఆ చిన్నగా కాకుండా కొంచెం ఈ విధంగా అయితే పెద్దగా ఒక టీవీ డిజైన్ లో కట్టించుకున్నట్లయితే బాగుంటది అనమాట. మనకు ప్రొజెక్టర్ కావచ్చు, లేదంటే టీవీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటది. ఇది వచ్చేసి ఇన్వర్టర్ అనమాట. ఇక్కడ ఇన్వర్టర్ కనెక్షన్ ఇదంతా ఇన్వర్టర్, ఇది ఎంపీ కబోర్డ్స్ అనమాట. ఇది ఆ టీవీకి అటాచ్ చేస్తూ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కబోర్డ్స్ అనమాట. డిజైన్ కూడా ఏంటంటే మనం ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి నీట్ గా. మనం ముందుగానే థింక్ చేయాలి, ముందుగానే ఆలోచించాలి ఆ డిజైన్స్ కూడా. అప్పుడు తగిన విధంగా అయితే మనం చేయించుకోవాలి. ఇది మా అన్న వాళ్ళ బెడ్రూమ్ అనమాట. ఇది మా అన్న వాళ్ళది. ఈ విధంగా అయితే ఉంది, లోపల చూస్తున్నారు. కబోర్డ్లు కూడా మీకు పెద్ద అంటే ఇదిగో టైల్స్ పెట్టడానికి అన్ని ప్రిపేర్ చేసుకున్నారు. ఈ కింద అయితే చిప్స్ మనకి 80 mm 8 mm ఉంటుంది రాయి. ఆ రాయి అయితే చిప్స్ వేసి అదే మనం స్లాబ్ కడతాం కదా, ఆ స్లిప్స్ అయితే ఆ రాయి అయితే వేయించి తర్వాత సిమెంట్ వేయించి తర్వాత ఒక 2 రోజులు అయితే నానపడం జరిగింది అనమాట. దానిపైన మనం వేసుకొని టైల్స్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఒక డిజైన్ అనమాట. ఇక్కడే మనకి ప్రొపల్ లైట్లు కూడా వస్తాయి, కానీ మేమైతే ప్రొపల్ లైట్లు మళ్ళీ పెట్టించుకోవాలంటే ఇదంతా మళ్ళీ కట్ చేయాలంటున్నారు. అందుకని ఇంకా దాన్ని అయితే అవాయిడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి 4 లైట్స్ అవుతున్నాయి కాబట్టి సరిపోతాయి. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా చాలా పెద్దగా కట్టించుకున్నాయి. ఇంకెందుకంటే మనకు లాకర్తో పని ఉండదు, అంటే బీరువాతో పని ఉండదు అనమాట పెద్దగా అయితే. మనం డ్రెస్సులు కావచ్చు, ఇవి కావచ్చు, అన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం. లేదంటే దీన్ని కబోర్డ్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక బీరువా లాకర్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇదొక కబోర్డు అంత బాగుంది అనమాట. చాలా డిజైన్ కూడా మాకు కట్టిన మేస్త్రి కూడా చాలా బాగా చేసాడు అనమాట. డిజైన్ ముందుగానే ఆలోచించి చేయడం బాగుంది. చూస్తున్నారు, ఇదే మనకు సీలింగ్ లో వాడే రేక్ అనమాట. రేక్ రాడ్లు ఇవి చాలా షార్ప్గా ఉంటాయి. ఇప్పుడు రేపు కానీ మనకి కనిపించదు, ఒకవేళ పన్ను వర్క్ కానీ స్టార్ట్ అయితే రేపు కానీ కనిపించింది మనకి. ఇవి వచ్చి జాలీలు అంటారు మనకి, జాలీలు అదే ఆ, మనకి వెంటిలేషన్ వెంటిలేషన్ లో వాడతారు కదా. ఆ వెంటిలేషన్ ఇక్కడ కనిపించావు మీకు, ఎక్కడ కూడా కనిపించావు, ఎక్కడ కనిపించావు, ఎందుకంటే సీలింగ్ లో ఆ, పైన ఉంటుంది. ఆ హీట్ అంతా పైనుంచి వెళ్ళిపోద్ది అనమాట వెంటిలేషన్ కి. అంటే స్లాబ్ కి దీనికి ఇంచుమించుగా ఆ, ఒక 30 సెంటీమీటర్లు గ్యాప్ ఉంటుంది. 30 కానీ ఒక 60 సెంటీమీటర్ల గ్యాప్ ఉంటుంది అనమాట. 60 ఉండదులే, ఒక 50 సెంటీమీటర్ల గ్యాప్ ఉంటుంది ఈ సీలింగ్ కిన ఆ, ఈ స్లాబ్ కి. అదనమాట. అందుకే మీకు ఆ వెంటిలేషన్ హోల్స్ కూడా మీకు లోపల ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి నాగది అనమాట. చూస్తున్నారు కదా, ఇది నాగది. సేమ్ కబోర్డ్స్ అనమాట, సేమ్ కబోర్డ్స్ కూడా సేమ్ వస్తాయి అనమాట మీకు. అక్కడ ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి కబోర్డ్స్, కాకపోతే పైన డిజైన్ అనేది మనకి మారుతుంది. ఈ సీలింగ్ డిజైన్ 4 లైట్స్ వస్తాయి అలా. అది వచ్చేసి ఏసీ పాయింట్ అనమాట. అది ఏసీ పాయింట్. ఇది కూడా సిక్స్ ఏసీ అలా చేస్తాం. ఇంకా పెయింట్ వేస్తారు మధ్య మధ్యలో. అలాగే ఈ ఇంట్లో అయితే పెట్టించుకోవడానికి అయితే ఇదిగో వినాయకుడి టైల్ కూడా తేవడం జరిగింది అనమాట. మాకు టైల్స్ ఎక్కడ నుండి తీసుకొచ్చామంటే మాకు ఏలేశ్వరం అని మండలం అనమాట. ఏలేశ్వరం అని చిన్న టౌన్. ఆ టౌన్ దగ్గర అయితే తీసుకురావడం జరిగింది. ఇంచుమించుగా 30 టైల్స్ ఎన్ని ఉన్నాయి, 30 టైల్స్ ఉన్నాయి అనమాట. వలెన్సియా కంపెనీ ఏదన్నమాట. మేమైతే పెద్దాపురం వెళ్ళడం జరిగింది. పెద్దాపురం కన్నా ఏలేశ్వరంలోనే ఎక్కువగా తక్కువ రేటుకి అయితే వచ్చినాయి అనమాట.
ఒక టైల్ వచ్చేసి మాకు రూ. 52 అయితే పడింది. క్వాలిటీని బట్టి కదా, రూ. 100కి ఉంది, 10,000కి ఉంది, అన్ని రూ. 1000 టైల్ కూడా ఉంది. అడుగు అడుగు వచ్చేసి మాకైతే ఇది రూ. 52, రూ. 52 పడ్డాయి. అదే పెద్దాపురం కూడా అయితే రూ. 62 అనమాట. అయితే మ్యాటర్ ఏంటంటే ఈ టైల్ మాకి ఈ రూమ్స్ అవి కొలుసుకొని వెళ్ళాం. 500 అడుగులు వచ్చింది. 500 అడుగుల కాదు కాదు 450 అడుగులు ఎన్ని వచ్చినాయి అనమాట. వస్తే మొత్తం టైల్కి వచ్చేసి ఈ డిస్కౌంట్లు ఇవన్నీ అడగబోతుకి మాకు టైల్స్కి అయితే బాత్రూమ్ టైల్స్ ఇవి, అవి బాత్రూమ్ టైల్స్ అనమాట. బాత్రూమ్ టైల్స్ ఇవన్నీ కలిపి మాకైతే 32,000 అయింది. చూస్తున్నారు కదా ఇక్కడ టైల్స్ అయితే పగిలిపోయినాయి. ఇగో నేను ఇప్పుడే చూస్తున్నాను, టైల్స్ అయితే పగిలిపోయింది. ఇక్కడ 2 పగిలిపోయినాయి. చాలా బాధ వేస్తుంది, చాలా బాధ. ఓకే, ఇక్కడ రెండిట్లతోటి అయిపోతే పర్లేదు. ఇంకా ఎక్కువ పగలు ఉంటే మటుకు ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే అబ్బా ఇక్కడ మీరు చేస్తున్నారు కదా, చాలా బాధగా అనిపిస్తుంది ఇలాంటప్పుడే. ఎందుకంటే ఎందుకు పోయినాయి అంటే ఒక రీజన్ ఉంది. మాకు ఈ ఏలేశ్వరంట్ అడ్డదిగల వే అసలు బాగోదు, వరస్ట్గా ఉంటుంది అనమాట. వరస్ట్లో వరస్ట్. నాకు కనిపించిన ఈ 3 టైల్స్ పోవడం. కానీ ఇంకెన్ని పోనీయో చూద్దాం, ఏది సగం తెలియదు. ఈ టైల్స్ తీసుకొచ్చేటప్పుడు ఏ రెస్టారెంట్ అడ్డదిగల రూట్ ఉంటుంది అనమాట. చాలా వరస్ట్ రూట్ అది. ఆటో మాది స్ట్రక్ అయిపోయింది. ఏ రెస్టారెంట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో దారి మధ్యలో అయితే స్ట్రక్ అయిపోయింది ఆటో. అసలు కదలలేదనమాట. ఎందుకంటే లోడ్ కూడా హెవీ లోడ్ అయిపోయింది. హెవీ లోడ్ అయిపోయింది ఆటో అయితే స్ట్రక్ అయిపోయింది అనమాట. ఆటోలో తీసుకురావడం కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా టైల్స్ చిన్నైనా పెద్ద అయినా సరే మినీ వ్యాన్ కానీ ఒక ట్రక్ లాంటిది కానీ పెట్టుకుంటే బెటర్ నాకు తెలిసి. ఇలాంటి ఆటోలు, చిన్న చిన్న ఆటోలు అయితే పని అవ్వదు అనమాట. చాలా రిస్క్. ఎందుకంటే మనం అంత కష్టపడి టైల్స్కి వెళ్ళి తెచ్చుకోవడం, వాటిని ఇలా బ్రేక్ అయిపోవడం చాలా చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే టైల్స్ తెచ్చుకునేటప్పుడు వెహికల్స్ కొంచెం ట్రక్ కానీ లేదంటే మ్యాజిక్ అయినా పర్లేదు, మ్యాజిక్ కానీ లేదంటే మినీ వ్యాన్లు ఉంటాయి కదా, ఆ మినీ వ్యాన్ అయినా పర్లేదు అనమాట. అయితే ఇలా స్ట్రక్ అయిపోయింది కదా, స్ట్రక్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఉమ్, అన్నవరం, అన్నవరం అని ఉంటుంది, జడ్డంగి అన్నవరం అని. అక్కడ నుంచి నేను వచ్చి బండి మీద వచ్చి ఊర్లో ఒక తమ్ముడిది అడిగాను అన్నమాట. ఇంచుమించు ముగ్గురు అడిగాం. రోడ్డు మీద అయితే ఒక 6, 5 అడిగాం. ఎవరు ఒప్పుకోలేదన్నమాట, వస్తానలేదు ఎవరు. ట్రాలీలు. తర్వాత ఇంక ఇలా కాదని జడ్డంగి అన్నవరం వెళ్ళి సెంటర్లోకి వెళ్ళి అడిగాం. ఒక ఇద్దరికి అడిగాం, ఇద్దరు కూడా రానన్నారు. ఇక తర్వాత మూడో వ్యక్తి వచ్చేసి రాజేష్ అనే తమ్ముడైతే అని వస్తాను మరి ఎంత ఇస్తారంటే నువ్వే చెప్తాము అని. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అని అన్నాడు, అడిగాడు. ఒక 8 కిలోమీటర్ ఉంటుందమ్మా అంటే సరే అని ఒక 1500 ఇవ్వంటే 1500 ఇవ్వలేను తమ్ముడు, 1300 ఇస్తానంటే సరే అని అన్నాడు అనమాట. అంటే ఆ 1300కి ఇంకా మా అన్న వాళ్ళు అలాగే మా బావ వాళ్ళు అందరు కలిసి అయితే వేయడం జరిగింది. లోడ్ వేస్తానమాట. టైర్స్ ఆటో నుంచి దింపేసి వ్యాన్ మీదకి వేసాను అనమాట. మినీ వ్యాన్ అనమాట అది. దానికి లోడ్ చాలా తక్కువ, దాని కెపాసిటీకి ఈ టైర్స్ ఇవి అయితే. ఇంకా అక్కడ నుంచి అయితే సూపర్ వచ్చింది. ఎందుకంటే గుదుపులో కూడా అనిపించలేదు. రోడ్డు బాగోపోయినా వ్యాన్ కండిషన్ బాగుంటుంది కాబట్టి, వ్యాన్ కండిషన్ బాగుంది కాబట్టి మీకు ఏంటంటే పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. ఇవి ఆటోలో తెచ్చేటప్పుడు ఎఫెక్ట్ అయిందని అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి. అయితే ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఊర్లోకి వచ్చిన తర్వాత నేను మధ్యలోనే ఫోన్ చేస్తున్నాను మా ఊరు కుర్రోళ్ళకి, టైల్స్ వస్తున్నారా దింపడానికి ఉంటానంటే ఉన్నారనమాట, రెడీగా ఉన్నారు మా వాళ్ళు కుర్రోళ్ళు కూడా. వచ్చిన తర్వాత ఒక 5 కుర్రోళ్ళు వచ్చారు, దింపేశారు. టకటకని దింపేసి ఆ తమ్ముడికి 1300 ఇచ్చేసి థ్యాంక్స్ తమ్ముడు అని చెప్పేసి పంపించేశాను. ఇంకా మా వాళ్ళకి అయితే నేను తెలిసిందే కదా, కొంచెం మంది డ్రింక్ చేస్తారంటే కళ్ళు తాగుతారు వీళ్ళు. కళ్ళు తాగే వాళ్ళకి కళ్ళు ఇప్పించాను అనమాట, డ్రింక్ తాగే వాళ్ళకి డ్రింక్ ఇప్పించాను అలా.
అలా టైల్స్ యొక్క పురాణం అయితే ఖతమైంది అక్కడ. తెచ్చి ఇంచుమించుగా 2 వీక్స్ అయిపోతున్నాయి. ఈ ఈ పెయింట్ వేశారు కదా, ఇది వాల్ కేర్ పెయింట్ వేసే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. టైల్స్ వేసే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ ఊరోళ్ళే అనమాట, ఎల్లవరం అని. ఆ ఊరోళ్ళే చెప్తే అబ్బాయి వస్తున్నాడు, చూసుకున్నాడు, రేటు మాట్లాడుకున్నాం. ఆ, అడుగు వచ్చేసి 15 రూపాయలు అన్నాడు. ఇవన్నీ ఒప్పేసుకున్నాము. అన్నీ అడ్వాన్స్ కూడా ఇచ్చాను, 2,000 అడ్వాన్స్ ఇచ్చాను. ఇవన్నీ జరిగినాయి కానీ డిలే చేసాడు అన్నాడు. లేట్ చేసాడు, ఎప్పటికప్పుడు లేట్ చేస్తానన్నాడు. అలా అలా ఇది తేవాలని, ఆ మిషన్ పోయిందని, ఆ కట్టర్ పోయిందని అని చెప్పి 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 ఇవాళకి తీసుకొచ్చాడు. మరి రేపు మండే కదా, రేపు ఏం జరుగుద్దో తెలియదు. వస్తాడో రాదో తెలియదు. ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు అనమాట. ఆ లిఫ్ట్ చేయడనప్పుడు కొంచెం కోపం వస్తుంది. ఎందుకంటే లిఫ్ట్ చేసి ఏదో ఒక సమాధానం చెప్తే ఆ, మేము వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఆలోచిస్తాం. మ్యాటర్ ఏంటంటే మొన్న ఇప్పుడు లక్ష్వరం సింగంపల్లి అనే మా ఒక ఊరు దగ్గరికి వెళ్ళాం, ఒక 6 కిలోమీటర్ దూరం. అక్కడ టైల్ చేస్తున్నారంటే మాకు తెలిసిన మేస్త్రి ఫోన్ చేశాడు అన్నాడు. ఫోన్ చేస్తే అన్నయ్య దగ్గరికి వెళ్తే వీళ్ళు సాయంత్రం ఖాళీ అయిపోతారా, రేపు మీది వేసేస్తారా అన్నారు. అంటే మరి వీళ్ళకి ఒప్పేసుకున్నాం కదా, వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసారు కదా, ఏం చేయాలో తెలియక వీళ్ళకి ఫోన్ చేసాం. ఎత్తలేదు, అసలు ఫోన్ ఎత్తలేదు. ఇంకా 10 టైమ్స్ చేశాను, ఫోన్ ఎత్తలేదు. అంటే ఒకవేళ రాకపోతే ఆ, వీళ్ళతో ఏం చేద్దామని అనుకున్నాను. అయితే మ్యాటర్ ఏంటంటే ఆ, ఫోన్ తర్వాత ఈవినింగ్ ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ మిస్సెస్ ఎత్తారనమాట. వాళ్ళ భార్య ఎత్తిన తర్వాత అనియా రేపు వచ్చేస్తారు, రేపు వేసేస్తారులే అన్నారు వాళ్ళ మిస్సెస్. రేపు వచ్చేసేస్తారు ఖచ్చితంగా అంటే ఇంకా ఇల్లుకి వెళ్ళిపోమన్నాం మేము. లింగంపట్నం నుంచి వస్తారన్నాడా. వాళ్ళు కూడా వర్క్ బాగానే ఉంటుంది, చూసాం వెళ్ళి. అయితే రేపు ఎలాగ వచ్చేస్తారని అన్నది కాబట్టి ఇంక వచ్చేస్తారేమని అనుకొని ఇల్లుకి వెళ్ళిపోమన్నాం. వద్దులేండి వస్తున్నారంటే వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శుక్రవారం చూస్తే రాలేదు, శనివారం చూస్తే రాలేదు, ఆదివారం చూస్తేనే రాలేదు, ఈరోజు కూడా. అలాగా నన్ను నేనే తిట్టుకున్నాను. ఎందుకు అది రేపు ఒకవేళ ఆ అబ్బాయి రాకపోతే ఏం చేయాలో కూడా తెలియట్లేదు నాకైతే. లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే నాలో సహనం కోల్పోతున్నాను. ఏంటంటే ఇప్పుడు మేము వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అనమాట. వేరే వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్నాం. ఏదైనా సరే ఇబ్బంది ఉంటుంది కదా. మన సొంత ఇల్లు కూడా ఉంటే అదొక ఆనందం. ఎవరైనా ఇంటికాడ ఉన్నట్లయితే అది బాగోదు కదా, ఎన్నెలా ఉంటాం. నేనుండే ఇల్లు అయితే మా అలా పెద్దమ్మల కొడుకుది అనమాట. అన్నీ అవుతాడు నాకు. వాళ్ళు పర్లేదు, మంచోళ్ళు కాబట్టి ఎన్నాళ్ళున్నా పర్లేదు. ఒకవేళ వాళ్ళు వేరే టైప్ వాళ్ళు అనుకో, ఈ పాటికి నేను చాలా ఇబ్బంది పడతాను. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నేను ఇంచుమించుగా 3 నెలల నుంచి అక్కడే ఉంటున్నాను అనమాట. వాళ్ళది కూడా స్లాబ్ ఇల్లే. కాకపోతే మా అన్న వాళ్ళు ఏంటంటే చేలో ఉంటారు. చేలోనే వ్యవసాయం, గొర్రెలు, మేకలు, గొల్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. అందువల్ల అలా అక్కడ అన్నారు, నేనైతే అక్కడ అన్నాను అనమాట. ఎవరు ఉండట్లేదు కదా అని ఉన్నాను. అయితే ఎన్నెలను ఉంటాం అలా. మన సొంత ఇల్లు కూడా పడుకోవడం కూడా చాలా మంచి ఫీల్ వస్తుంది కదా. నాకు అనిపిస్తుంది ఎప్పుడు వస్తానా, మేడ పైన ఎప్పుడు ట్యూషన్ మొదలు పెడతానా అని అనిపిస్తుంది అనమాట. నాకు మెయిన్లీ మేడ పైన ట్యూషన్ పెట్టాలని ఎప్పటి నుంచి చేస్తాను అనమాట. ఏదైనా ఇన్నాళ్ళకి మేము స్లాబ్ వేసుకోవడం కొంచెం హ్యాపీగా ఉంది. అలాగే చిన్న చిన్న పనులు అయిపోతే మేము త్వరగా వచ్చేస్తాం అనమాట. ఇంకా మాకు ఈ డోర్స్ కొనాలి, ఇవన్నీ కొనాలి. కానీ అమౌంట్ విషయంలో అయితే చాలా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మనం ఏదైనా సరే ఇల్లు పనిలో దిగామంటే అమౌంట్ అయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అదైతే మెయిన్లీ అనమాట. నిజంగా నాకైతే మేము ఏంటంటే మా పల్లెటూరులో మాకు ల్యాండ్లే సహాయం చేసినా సరే ఇల్లు జీవితంలో ఒకసారి కట్టగలం. అసలు యాక్చువల్గా అయితే టైల్స్ ఏమీ లేకుండా, ఆల్టెక్ ఏమీ లేకుండా దిగేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇంక మళ్ళీ మళ్ళీ చేయించలేం కాబట్టి ఆ ఆలోచనతో అయితే ఇంకా మొత్తం చేయించేసి అయితే దిగడానికి ప్రయత్నం చేసాం. అది అలా దేవుడి దయ వల్ల అలా సాగుతుంది తనకి. ఈ టైల్స్ అయిపోతే మటుకు ఈ వాల్కేర్ పెయింట్లు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. వాల్కేర్ పెయింట్ అది కంప్లీట్ అయిపోతే ఇంకా మనం వచ్చేయాలన్నమాట. చూపిస్తాను, ఇప్పుడు బాత్రూమ్ కూడా చూపిస్తాను. బాత్రూమ్ కొంచెం చిన్నదే. ఏంటంటే 2 బాత్రూమ్లు కట్టించాలి. ఒకటో మెట్ల కింద కట్టిస్తున్నాం, ఇంకోటం పక్కన కట్టిస్తాను అనమాట. ఇంకా పక్కది అవ్వలేదు, ఈ మెట్ల కింద అవుద్ది.
మళ్ళీ అమౌంట్ చూసుకొని ఇంకోటి కట్టించాలి. అదే కిచెన్ కూడా బయట వస్తుంది మాకు, లోపల రాదు. కిచెన్ కూడా బయటే కట్టిస్తాం అనమాట. దానికి కూడా అమౌంట్ కావాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇల్లు అనేది ఏంటంటే ఒక పని తర్వాత ఇంకో పని వస్తుంటుంది. అలాగే మాకు కాంపౌండ్ వాల్ కట్టించాలి,